పెంపకంలో విప్లవాత్మకమైనదిగా చెప్తున్న బయోఫ్లాక్ ట్యాంకుల గురించి ఇంతకుముందు భూమిపుత్రులు ఒక స్టోరీ చేసి ఉన్నాం. సహజంగా చెరువుల్లో పెంచే చేపల పెంపకం కంటే కూడా ఐరన్ రేకులతో ట్యాంకుల్ని ఏర్పాటు చేసుకొని ఆ ట్యాంకుల్లో చేపలు పెంచుతున్న విధానంలో బయోఫ్లాక్ ఒకటి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా పియ్యపల్లి మండలం బొద్దిపట్ట గ్రామంలో ఇంతకుముందు భూమిపుత్ర శ్రీనివాస్ అనే రైతు దగ్గర ఒక స్టోరీ చేసి ఉన్నాం. అదే అమిగోస్ అనే సంస్థ ద్వారా ట్యాంకుల్ని ఏర్పాటు చేసుకున్న మరొక రైతు మనతో ఉన్నారు. రైతు దంపతులు ఇద్దరు ఈ చేపల పెంపకంలోకి ఎందుకు రావాలనుకున్నారు, అది కూడా బయోఫ్లాక్ ట్యాంకుల్లోనే చేపలు ఎందుకు పెంచుకోవాలనుకున్నారు. దాదాపు 6 నెలల తర్వాత ఈరోజు వాళ్ళ ట్యాంకుల్లో ఈరోజు హార్వెస్టింగ్ జరుగుతుంది. చేపల్ని త్వరలో పట్టనున్నారు. ఆ విజువల్స్ కూడా మీకు నేను చూపిస్తాను. సో మొత్తంగా ఈ చేపల పెంపకం వైపు ఎందుకు రావాలనుకున్నారు, బయోఫ్లాక్ ట్యాంకుల్లోనే ఎందుకు చేపల పెంపకం చేపట్టాలనుకున్నారు, ఆ వివరాలన్నీ ఇప్పుడు మనం రైతు దంపతులను అడిగి తెలుసుకున్నాం. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. హలో బస్, మీ పేరు ఏదో చెప్పారు? రవి, సంధ్య. సో ఈ ఇద్దరు బొద్దిపట్ల గ్రామంలో ఉంటారు. రవి మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఆయనకు మద్దతుగా రవి భార్య సంధ్య ఈ ట్యాంకులు చూస్తున్నారు. రవి వాళ్ళ అమ్మ నాన్న కూడా చేపల పెంపకంలో ఉన్నారు. నిజంగానే బయోఫ్లాక్ ట్యాంకుల్లో చేపలు పెంచడం వల్ల వాళ్ళకి ఏమైనా మేలు జరిగిందా? ఈ 6 నెలల్లో ఇప్పుడు ఎంత ఉత్పత్తి రానున్నది? వీళ్ళతోటి అగ్రిమెంట్ చేసుకున్న అమిగోస్ సంస్థ నిజంగా వాళ్ళకి ఎంత ఈ రోజు చెల్లించబోతుంది? ఈ వివరాలని మనం ఈ వీడియోలో చూస్తాం. రవి చెప్పండి. అమిగోస్ సంస్థకు ధన్యవాదాలు. ఓకే, ఈ అమిగోస్ సంస్థ గారు ముందుగా నన్ను వచ్చి కలిసినప్పుడు మా మేడం గారు కూడా నీకు చెప్పడం జరిగింది. ఓకే, ఈ అమిగోస్ అనే అగ్రికల్చర్ గురించి మా మేడం గారు ముందుగా సెర్చ్ చేసిందంట యూట్యూబ్ లో. అక్కడ సెర్చ్ చేసి నాకు చెప్పడంతో ఈ అమిగోస్ కంపెనీ వాళ్ళు ఒక సలహాల సూచనల మేరకు మా మేడం గారు కూడా ముందుండి మనం ఈ ట్యాంకుల ద్వారా మనం పిస్కాలు పెట్టుకుందాము, ఇంటి దగ్గర ఉండి నేను ఖాళీ ఉండే బదులు అక్కడ వెళ్ళి నేను చూస్తూ ఉంటా. అదేవిధంగా మా నాన్న మా అమ్మ సహకారంతో సలహాల మేరకు సూచనల మేరకు ఈ ట్యాంకులో ఈ కొర్రమీల పెంపకాన్ని అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీ దగ్గర 2 ట్యాంకులు కనిపిస్తున్నాయి నాకు. అంటే ఒక ట్యాంకులో చేపలు ఉన్నాయి. ఎన్ని వేసారు అందులో? ఒక ట్యాంకులో వచ్చేసి 16,000 పిల్లలు వేయడం జరిగింది. 16,000. సో పిల్లలకు అదేవిధంగా వాటి ఫీడ్కు అంటే మీరు ఎట్లా మెయింటైన్ చేశారు? అమిగో వాళ్ళే మీకు సప్లై చేసారా ఎట్లా? ఈ అమిగోస్ కంపెనీ నుంచి హరిసార్ అనే డైరెక్టర్ ఉన్నారు. వారి ద్వారా మాకు ఈ కంపెనీ మాకు ఒక సబ్సిడీ కలిపడం జరిగింది. అది ప్రధానమంత్రి సాయంతో జరిగింది. ముందుగా మేము ఒక 5 లక్షలు చెల్లించినాము. ఆ స్కీమ్ ద్వారా వచ్చిన అమౌంట్ కూడా తర్వాత మాకు రావాల్సింది వచ్చేస్తున్నారు. కంపెనీ అనుకున్నట్టుగా ఈ హరిసార్ డైరెక్టర్ ద్వారా మాకు కావాల్సిన ఫీడ్ కానీ ఆ ఫిష్ కావాల్సిన మెడిసిన్ కానీ ప్రతి దగ్గరుండి మాకు ఒక సూపర్వైజర్ ఇచ్చి వారి ద్వారా మాకు పెంచడం అనేది జరిగింది పర్యవేక్షణలో. సో ఇప్పుడు 6 నెలలు అవుతుందా మీరు ఇందులో? ఒక 6 నెలల 10 రోజులు అయింది. ఓకే, 6 నెలల 10 రోజులు అయింది. ఈ రోజు పడుతున్నారు మీరు. సో మీకు ఈ రోజు అమౌంట్ వస్తుంది చేతికి? ఈ రోజు అమౌంట్ వస్తుంది. అగ్రిమెంట్ ప్రకారం ఎంత రావాలి మీకు? మాకు అగ్రిమెంట్ ప్రకారం వచ్చేసి 6 నెలలకు వచ్చి 3,60,000 రూపాయలు రావాలి. ఓకే, ఈ రోజు ఫిష్ తీసుకెళ్ళగానే మాకు అమౌంట్ చెక్ ఇచ్చేస్తున్నారు. ఓకే, సో మీకు ఫిష్ తీసుకోబోయే కంటే ముందే చెక్ ఇస్తున్నారు. సో ముందు అగ్రిమెంట్ ప్రకారం. అమ్మ మీకు ఎందుకు వచ్చిందమ్మా ఈ ఆలోచన? ఎట్లా చూసి యూట్యూబ్ అంటే దీనికోసం సెర్చ్ చేసిరా, వేరే చూస్తుంటే ఇది కనిపించిందా? దీనికోసం వేరే చూస్తుంటే చాలా ఆలోచన వచ్చింది. ఎందుకంటే మీ ఊళ్ళో చాలా ఉన్నాయి ట్యాంకులు, వాటిని చూసి చేద్దాం అనుకున్నా. నిజంగా యూట్యూబ్ లో చూసి బాగానే ఉంటుంది అని అనిపించింది. యూట్యూబ్ లో చూసే బాగా అనిపించింది. చెప్పండి ఇంకా వివరాలు. అంటే మీకు ఆలోచన ఎందుకు వచ్చింది, మీరు ఏమేం చేశారు, 6 నెలలు ఎట్లా కష్టపడ్డారు? ఎందుకంటే ఈ రోజు డబ్బులు తీసుకోబోతున్నారు, దాని ఫలితం మీకు కనిపించబోతుంది కదా. మీరు చెప్పండి, అవి చెప్పలేకపోతుంది. ఈ కొర్రమీల పెంపకానికి నా వంతుగా నేను వ్యాపారం చేస్తూ ఉండటంగా మా అమ్మ మా నాన్న ముఖ్యంగా అందులో ఉంటే ప్రతి రోజు ట్యాంక్ క్లీనింగ్ కానించి పెరిగే వరకు ఫీడింగ్ ఇవ్వడం కానీ మొత్తం మా అమ్మ నాన్న దగ్గర చూసుకోవడం జరిగింది. నేను అనిపించినప్పుడు ఎమ్మటే మనకి అమిగోస్ డైరెక్టర్ అయిన హరిసార్ గారికి ఎమ్మటే నేను ఫోన్ చేసి చెప్పడం కానీ లేకపోతే సూపర్వైజర్ మనకి సలహాలు తీసుకోవడం కానీ జరగడం జరిగింది. ఇప్పటి వరకు ఈ 6 నెలల్లో మనకి ఎలాంటి అభ్యంతరాలు రాకుండా అనుకున్నట్టు అమిగోస్ కంపెనీ మనకు కావాల్సిన అమౌంట్ తిరిగి ఇవ్వడం, అదేవిధంగా మనం తీసుకున్న అమౌంట్ పే చేసింది లోన్ ద్వారా రాగానే మనకు కట్టడం అనేది ఎక్కడ జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ వర్క్ చేసింది మీ అమ్మ నాన్న, వాళ్ళని కూడా చూపించాలి. మీకంటే ఎక్కువ కష్టం అది వాళ్ళు కాబట్టి. నాన్న రండి ఒకసారి. మా నాన్న. ఓకే, అమ్మ మీరు కూడా రండి. మా నాన్న మాజీ సర్పంచ్ గ్రామంలో. ప్రమోషనల్ వీడియో కాదు, ఒక సంస్థ కోసము వాళ్ళకు లాభం చేస్తున్న వీడియో కూడా కాదు. ఇదే బొద్దిపట్ట గ్రామంలో కొప్పోలు శ్రీనివాస్ అనే రైతుకు సంబంధించిన బయోఫ్లాక్ స్టోరీలు చేసినప్పుడు ఆ స్టోరీ కింద రకరకాల కామెంట్లు వచ్చినాయి.
ఇది రైతుల్ని మోసం చేసే ప్రయత్నం, ఇది రైతుల్ని మభ్యపెట్టే ప్రయత్నం. పూర్తి ఇది నమ్ముకుంటే, దీన్ని ఫాలో అయితే రైతులు నష్టపోతారు, దీన్ని నమ్మకండి అని రకరకాల కామెంట్లు వచ్చినాయి. చేపల పెంపకంలో అన్ని లాభాలు రావు, కొర్రమేను పెంచితే అంత ధరలు ఉండవు, రైతు నష్టపోతాడు అన్నటువంటి వివిధ కామెంట్లు వచ్చినాయి. కానీ ఇదే ఉద్దిపట్ల గ్రామంలో దాదాపు 46 ట్యాంకులు ఇప్పుడు బయోఫ్లాగ్ ట్యాంక్ సిస్టంలో ఇక్కడ చేపల పెంపకం జరుగుతుంది. మరొక రైతు ఈ గ్రామానికి సర్పంచ్గా పనిచేసినటువంటి ఒక రైతు తనయుడే రవి. సో రవి ట్యాంకులలో ఈరోజు హార్వెస్టింగ్ జరుగుతుంది కాబట్టి ఆ కామెంట్లకు, మొదటి స్టోరీలో వచ్చిన కామెంట్లకు సమాధానంగానే ఈ వీడియో చేస్తున్నాం. సో రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించాలి. బయోఫ్లాగ్ ట్యాంకుల్లో చేపల పెంపకం ద్వారా కూడా లాభాలు సాధించవచ్చు. దట్టు ఒక సంస్థ సపోర్ట్ ఉంటే ఈజీగా చేపలు అమ్ముకోవచ్చు. ఆ ఉద్దేశంతో రైతులకు ఉపయోగపడే విధంగా ఈ వీడియో చేస్తున్నామని రైతు సోదరులందరూ గమనించాలి. చెప్పరే మీరు, అంటే ఇట్లా మీ అనుభవం చెప్పండి, ట్యాంకుకి సంబంధించి, చేపల పెంపకానికి సంబంధించి. విలేజ్ కంపెనీకి స్వాగతం సుస్వాగతం. మేము పేపర్లో చూసి మా కొడుకు మా కోడలు ఇట్లా ఈ చేపల పెంపకం పెట్టుకుంటే బాగుంటుంది, మంచి బెనిఫిట్ ఉంది అని చెప్పని వాళ్ళు నాకు చెప్పారు. చెప్పిన తర్వాత నేను కూడా హరిప్రసాద్ని కలిసినాం. వాళ్ళు అక్కడ నాయుడుపాలెంలో ట్యాంక్ తయారు చేసిన పోయినాం, చూసినాం. అక్కడ సీడ్ని చూసినాం, వాళ్ళు పెట్టించినాయి. చూసిన తర్వాత మాకు నమ్మకం కలిగింది. మేము దాన్ని చూసిన తర్వాత మేము కూడా అట్లే ఫాలో అయ్యి మేము పెట్టుకున్నాం. దీనికి గాను వ్యవసాయానికి మంచిగా తోడుగా కావలసినటువంటి చేపల పెంపకం చాలా బాగుంటుంది. రైతులు ఎవరైనా సరే మాతో పాటు చేసుకునే రైతులు ఓపికలు ఉంటే చేసుకోవలసిందేను. దీనికి గాను 180 రోజులలో మనకు 3,60,000 రూపాయలు వస్తాయి. మనం మంచి బిజినెస్ వ్యవసాయం చేసుకుంటూ చేయొచ్చు. మనం ట్యాంక్ కడిగే విధానం 8 రోజుల్లో ట్యాంక్ కడగాలి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కొంచెం పెద్దగైన తర్వాత 4 నుంచి 5 రోజుల్లో కడగాలి. ఒక జత భర్త భార్య మంచిగా చేతనైన వాళ్ళు ఉంటే కడుక్కుంటే చాలా బాగుంటుంది. అది మేమిద్దరమే చేసుకోగలిగినాం. ఈ రోజు ₹1 కూడా ఖర్చు లేదు, మెయింటెనెన్స్ ఖర్చు. టోటల్ గా ఖర్చు మొత్తం కంపెనీ భరాయించుకుంది. మాకు ఎలాంటి ఖర్చు లేకుండా 3,60,000 రూపాయలు ఈరోజు చెక్ జరుగుతుంది. చాలా బాగుంటది. ఎవరైనా మాతో పాటు రైతులు మొత్తం పెట్టుకోగలరు. ఒద్దిపట్ల గ్రామంలో ఉన్న రవి బయోఫ్లాగ్ ట్యాంక్లో ఈరోజు ఫిషింగ్ జరుగుతుంది. దానికి సంబంధించి ముందు అగ్రిమెంట్ చేసుకున్న మాదిరిగానే అమిగోస్ సంస్థ ఎండి హరిగారు వాళ్ళకి ఇప్పుడు 3,60,000 చెక్ ఇస్తున్నారు. మనకి ఇదే విజువల్స్ కనిపిస్తున్న శ్రీనివాస్ గారిదే నేను గతంలో స్టోరీ చేసింది. ఇదే విలేజ్ సంబంధించిన కొప్పోలు శ్రీనివాస్ గారి ట్యాంకులు కూడా దీనికి దగ్గరలోనే ఉన్నాయి. కానీ ఆయన ట్యాంకుల్లో ఇంకా హార్వెస్టింగ్ రాలేదు. కానీ ఆయన పక్క రైతు జరుగుతున్న హార్వెస్టింగ్ దగ్గరికి శ్రీనివాస్ గారు కూడా వచ్చారు. మన ఆయన స్టోరీనే మనం భూమిపుత్రలో చేసింది. మీరు ఆ స్టోరీ చూడకుండా ఉండుంటే దాని లింక్ నేను ఈ స్టోరీ కింద ఇస్తాను, ఖచ్చితంగా రైతు సోదరులు చూడాలి. బయోఫ్లాగ్ ట్యాంకుల్లో చేపలు ఏ విధంగా పెంచవచ్చో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అందులో పూర్తి వివరాలు ఉన్నాయి. ఇప్పుడు అమిగోస్ ఎండి హరిగారు రవి దంపతులకు 3,60,000 చెక్కును ఇప్పుడు వారికి అందజేస్తున్నారు. దీనికి దానికి Kira